హలో వ్యూయర్స్, ఇవాళ ప్రెగ్నెన్సీ అండ్ పీసీఓ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ వి అన్నపూర్ణ, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ప్రెగ్నెన్సీ అనేది పీసీఓ వాళ్ళకి రాదు అనేది పెద్ద అపోహ. దీని గురించి నేను చెప్తాను. ప్రెగ్నెన్సీ రావడానికి ప్రతి నెల అండాశయం నుంచి ఒక ఎగ్ విడుదలవ్వాలి. అది కొంచెం డిలే అవ్వచ్చు, ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు. అదొక్కటి కారణం. మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే మెయిన్గా ఓవులేషన్ అనేది సక్రమంగా జరగాలి. అంటే ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఇది మనము మామూలుగా ఎలా చూసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనము మన సైకిల్ని ట్రాక్ చేసుకోవాలి. అంటే ప్రతి నెల మనకి పీరియడ్ ఎలా వస్తుంది, నెలకి కరెక్ట్గా వస్తుందా, లేటుగా వస్తుందా. సపోజ్ ప్రతి ఒక్కరికి 28 రోజులకే సైకిల్ రావాలని ఏం లేదు. ఒకళ్ళకి 30 రావచ్చు, 35 రావచ్చు, 40 రావచ్చు. మనం ఓవులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది మనకు తెలియాలంటే మన సైకిల్ని ఒక 2-3 సైకిల్స్ ఎలా వస్తుందో చూసుకొని లాస్ట్ డే నుంచి మనం 14 రోజులు కనుక మైనస్ చేస్తే అది మన ఓవులేషన్ టైం. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఓవులేషన్ జరిగే టైంలో కొన్ని బాడీలో మార్పులు జరగచ్చు. ఎలా అంటే కొంచెం బ్రెస్ట్ పెయిన్ ఉండొచ్చు, ఇంకొకటి కొంచెం సర్వైకల్ మ్యూకస్ అంటారు, అది కొంచెం డిఫికల్ట్, థిన్ అవుతుంది అంటారు. అంటే వైట్ డిశ్చార్జ్ లాంటిది కొంచెం పలచబడుతుంది, అది ఒకటి. కొంచెం మన ఒళ్ళు వెచ్చగా ఉండొచ్చు. ఇవన్నీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్. వీటితో కూడా మనం ఓవులేషన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం మనము సైంటిఫిక్గా వెళ్ళాలి అనుకుంటే ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి. అవి ఏం చేయాలి అంటే ఓవులేషన్ అవుతుంది అన్న టైంలో మనము ఆ కిట్స్ తోటి యూరిన్ టెస్ట్, జస్ట్ యూరిన్ డ్రాప్ వేసేసి దాంట్లో సింగిల్ లైన్ వచ్చిందా, డబుల్ లైన్ వచ్చిందా అనేది చూసుకుంటే మనకి ఆ టైంలో ఓవులేషన్. ఒక్కొక్కసారి మనకి ఆ రోజు కాకపోతే మరుసటి రోజు ఒక 2-3 కిట్స్ అవసరం పడతాయి. దాంతో కూడా మనకి ఓవులేషన్ అవుతాయి. అది మనం ఓవులేషన్ అసలు ఎందుకు అవుతుంది, ఓవులేషన్ మనకి ప్రెగ్నెన్సీలో ఎలా ఉపయోగపడుతుందంటే ఓవులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయిన టైంలో మేల్ అండ్ ఫీమేల్ కనుక కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి 14 రోజు ఓవులేషన్ అంటాము. సో 11 నుంచి 18 రోజుల వరకు ఆ టైంలో మీరు కనుక రోజు కానీ ఆల్టర్నేట్ డే కానీ దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ పీసీఓ వారికి రెగ్యులర్గా ఓవులేషన్ జరగదు. అందుకని మనం ఓవులేషన్ అనేది ఎప్పుడు అవుతుందో అనేది గమనించుకోవాలి. ఇంకో కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది, ఓవులేషన్ చెక్ చేసుకోవడం రావట్లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే మనము డాక్టర్ సలహా కూడా తీసుకోవచ్చు. ఓవులేషన్ స్టడీస్ అని ఉంటాయి. దాంతో మన అండం ఎలా పెరుగుతుంది, ఇప్పుడు అది రప్చర్ అవుతుంది అనేది డాక్టర్స్ మనకి చెప్తారు. ఇలా మనము ఓవులేషన్ని కనుక ట్రాక్ చేసుకొని ఆ టైంలో కనుక ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఈజీగా వస్తుంది.